రాహుల్ ఒక గేమ్ డెవలపర్. ఘోస్టింగ్ల వల్ల తను విసిగిపోయాడు. రమ్య ఒక సీక్రెట్ ఆర్టిస్ట్. ఫేక్ లైఫ్ వల్ల తను విసుగు చెందింది. వీళ్ళిద్దరూ ఒకరోజు నార్త్ విలేజ్లో కలుసుకున్నారు. త్రాడు పట్టుకోగానే రెడ్ కలర్లో మెరిసి రోజెస్ స్మెల్ రావడం మొదలుపెట్టింది. వాటర్ ఫాల్ హోరులో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సడన్గా మధ్యలో త్రాడు నుంచి నల్లటి పొగ ప్లస్ మిరియాల వాసన ఘాటుగా వచ్చింది. ఎవరో ఒక సీక్రెట్ దాచారు. హఠాత్తుగా త్రాడు వైబ్రేట్ అయ్యి ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓహో, ఈ పొగ ఏంటి రమ్య? ఏదైనా సీక్రెట్ ఉందా అన్నాడు నవ్వుతూ అడిగాడు రాహుల్. రమ్య కంగారుగా ఓకే, నేను ఇన్స్టాలో ఫేమస్ ఆర్టిస్ట్ని కాదు. నేను పోస్ట్ చేసేవన్నీ ఫేక్ ఏఐ జనరేటెడ్ పోస్టింగ్స్. నాకు నిజమైన టాలెంట్ లేదు. ఫాలోవర్స్ కోసం నేను నా లైఫ్ని అబద్ధం చేశాను. త్రాడు నుంచి వస్తున్న పొగ తగ్గి మెల్లిగా బ్లూ కలర్లోకి వెళ్ళి లైట్గా లెమన్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు నేను కదా నా వంతు అన్నాడు రాహుల్. సో నేను మా ఇంట్లో యాప్ డెవలపర్ అని చెప్పాను, కానీ నేను నిజానికి గేమ్ డెవలపర్. వర్చువల్ రియాలిటీ లవ్ గేమ్స్ తయారు చేస్తున్నాను. మా ఫ్యామిలీలో ఒకటే ప్రెషర్. మంచి జాబ్ అంటుంటే రెజ్యూమేలో అబద్ధం చెప్పాను. ఇద్దరూ తమ తమ నిజాలు ఒప్పుకోగానే ఆ త్రాడు దానంతట అదే అద్భుతమైన నాట్ వేసుకుంటుంది. త్రాడు గోల్డ్ కలర్లో మెరుస్తూ అడారబుల్ స్మెల్ వస్తుంది. చుట్టూ మినుగురులు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నిజాయితీతో ఉండడం ముఖ్యమని జెన్సీ మళ్ళీ ప్రూవ్ చేశారు.